గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు మనము మీల్ మేకర్ క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. నేను హాట్ వాటర్లో ఈ మీల్ మేకర్ని సోక్ చేసి పెట్టాను. అలాగే హాట్ వాటర్లో కాలీఫ్లవర్ని సోక్ చేసి పెట్టాను. దానికి మనకి కొబ్బరి, ఆనియన్, టమాటా, కొబ్బరి, ఇవి చెక్క, లవంగా, యాలకులు, ఇవి తర్వాత పసుపు, ఇది ధనియాల పొడి, తర్వాత కారం పొడి, తర్వాత లాస్ట్లో గరం మసాలా కూడా వేద్దాము. సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ చూపిస్తాను. సో ఈ కడాయి పెట్టుకుని దీంట్లో మనము ఆయిల్ వేసాను. ఇది చెక్క, లవంగా, యాలకులు వేసేస్తున్నా. దీంట్లోనే ఆనియన్స్ వేస్తున్నాను. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, మనం అది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇది మసాలా కర్రీ కదా. అల్లం వెల్లిపాయ 1 టేబుల్ స్పూన్ వేసాను. దీంట్లోనే క్యాలీఫ్లవర్ వేసేసుకున్నాము. ఇది హాట్ వాటర్లో సోక్ చేసింది. అయితే మీల్ మేకర్ లాస్ట్లో వేయాలి, లేకపోతే మొత్తము వాటర్ మొత్తం అంటే గ్రేవీ మొత్తం మీల్ మేకర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కాలీఫ్లవర్ నెక్స్ట్ మనము టమాటా వేద్దాము. టమాటా కూడా వేస్తాను. 1 టమాటా తీసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు ఉప్పు, పసుపు వేసాను. ఇది మగ్గిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసేస్తుంది. సో టమాటా మగ్గిపోయింది. మనం దీంట్లో ధనియాల పొడి వేస్తున్నాం. అట్లాగే తురిమిన కొబ్బరి కూడా వేసేద్దామండి. కారం పొడి,
ఈ ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ దీంట్లో పోసేద్దాం. మనము ఇది సోక్ చేసిన మీల్ మేకర్ కూడా దీంట్లో వేసాం. లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, మొత్తం మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదండి, 1 మినిట్ నుంచి దించేద్దాం. ఎందుకంటే మీల్ మేకర్ మొత్తం ఈ కర్రీ గ్రేవీని మొత్తం తీసేసుకుంటుంది. సో ఇంకా ఆపేద్దాము. సో ఈ మెథడ్లో మీరు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చెప్పండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.